వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీఆర్ స్టూడియోస్. దిస్ ఈజ్ లత. మరి ఒక మోటివేషనల్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే రిచ్ డాడ్ వర్సెస్ పూర్ డాడ్. మన ఆలోచన మారితే మన జీవితం కూడా మారుతుంది. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో విజయం సాధించాలనుకుంటారు. కొంతమంది కోటీశ్వర్లు అవుతారు, మరి కొంతమంది జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? మన ఆలోచన విధానం. ప్రపంచాన్ని ఆలోచింపచేసే ఒక పుస్తకం గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే రిచ్ డాడ్ వర్సెస్ పూర్ డాడ్. దీనిలో దాగి ఉన్న జీవిత మార్పు యొక్క రహస్యాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇద్దరు తండ్రులు, రెండు ప్రపంచాలు. రాబర్ట్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి ఇద్దరు తండ్రులు. ఇద్దరు అని ఎందుకన్నానంటే, ఒకరు తన సొంత తండ్రి, ఇంకొకరు స్నేహితుని తండ్రి. అతని స్నేహితుని తండ్రి కూడా ఇతనికి ఒక సొంత తండ్రిలో అయితే గైడ్ చేశాడు. అందుకని ఇద్దరు తండ్రులని చెప్పాను. అతని సొంత తండ్రి వచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండేవాడు. అలానే అతని స్నేహితుని తండ్రి అంతగా చదువుకోలేదు, కానీ వ్యాపారంలో మంచి తెలివైన వాడు. పూర్ డాడ్ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, బాగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు అని. కానీ రిచ్ డాడ్ ఎప్పుడు ఒకటి చెప్తూ ఉండేవాడు, ఏమిటి అని అంటే, బాగా నేర్చుకో, కానీ ఉద్యోగం కోసం కాదు, నీ స్వేచ్ఛ కోసం నువ్వు నేర్చుకో అని చెబుతూ ఉండేవాడు. కానీ పూర్ డాడ్ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, డబ్బు అనేది చాలా ప్రమాదకరం, ఎప్పుడు రిస్క్ తీసుకోవద్దు, సేఫ్ జోన్ లో ఉండు అని చెప్తూ ఉండేవాడు. అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. జీతం వచ్చిన రోజు మాత్రమే సంతోషం. ఆ జీతం నెలాఖరు అయ్యేసరికి అయిపోయేది. అతను ఎప్పుడు ఇతరుల కోసం మాత్రమే పనిచేశాడు. తన కళల కోసం ఎప్పుడు అతను పని చేయలేదు. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అతనిది ఒక సెక్యూరిటీతో కూడిన పేదరికం అని చెప్పవచ్చు. కానీ రిచ్ డాడ్ ఎప్పుడు చెబుతూ ఉండేవాడు, ఉద్యోగం కోసం పని చేయొద్దు, డబ్బు సంపాదన కోసం ఎప్పుడు పని చేయొద్దు, ఆ డబ్బు నీకు ఎలా పని చేయాలో నువ్వు నేర్చుకో అని చెబుతూ ఉండేవాడు. ఎప్పుడు జీతం వచ్చే జాబ్ కోసం ఎప్పుడు పోరాడొద్దు, నీ సొంతంగా ఆదాయాన్ని సృష్టించుకో అని చెబుతూ ఉండేవాడు. అతనికి వ్యాపారాలు, షేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ అంటే చాలా ప్యాషన్ అన్నమాట. అలానే రిచ్ డాడ్ చెప్తూ ఉండేవాడు, ఎప్పుడు డబ్బు నువ్వు ఎలా సంపాదించాలో కాదు, అది నీకు ఎలా పని చేయాలో నువ్వు నేర్చుకో అని చెబుతూ ఉండేవాడు. కానీ పేదవాడు తన దగ్గర ఉన్నది మాత్రమే ఖర్చు చేస్తాడు. మధ్యతరగతి వాడు బాధ్యతల్ని కొనుగోలు చేస్తాడు. అదే ధనవంతుడు ఆస్తులను సృష్టిస్తాడు అని. కానీ ఈ రిచ్ డాడ్ కి ఎప్పుడు ఒక మాట గుర్తుండిపోయేది, మనం చదివే స్కూల్స్ లో మనం జీతం ఎలా సంపాదించాలో మాత్రమే నేర్పిస్తారు, కానీ డబ్బు సంపాదించకుండానే ఆ డబ్బు మనకి ఎలా వస్తుందో అనేది ఎక్కడ నేర్పించరు. అది తెలుసుకున్న వాడే నిజమైన విజయవంతుడు. అదే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అని చెబుతూ ఉండేవాడు. సో జీవితంలో మార్పు, ఆలోచనలో మార్పు, ఇదంతా రిచ్ డాడ్ అలాగనే పూర్ డాడ్ యొక్క ఆలోచన విధానం యొక్క వ్యత్యాసాన్ని అయితే చూసి అతను రిచ్ డాడ్ యొక్క ఆలోచన విధానాన్ని అయితే అనుసరించాడు. ఆ తర్వాత ఆయన ప్రపంచానికి తెలియజేశాడు ఈ బుక్ ద్వారా, నీ ఆలోచన మారితే నీ ఆదాయం కూడా మారుతుంది అని. పేదరికం అనేది మన జేబులో ఉండదు, మన ఆలోచనలో ఉంటది. మన ఆలోచన మారితే మన జీవితం అనేది ఆటోమేటిక్ గా మారుతుంది అని. ఎప్పుడు జీతం కోసం ఎప్పుడు ఆలోచించొద్దు. మనం సంపాదించే డబ్బు అది మనకి ఎలా పని చేయాలో అనేది ఎప్పుడు తెలుసుకోండి. చివరిగా నేను ఇచ్చే సందేశం ఏమిటి అని అంటే, మనం ఈ ఇద్దరు తండ్రుల ఆలోచనలో ఏ తండ్రి యొక్క ఆలోచనని అనుసరిస్తున్నామని మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడు మనం జీతం ఇచ్చే ఉద్యోగం కోసం ఎప్పుడు పోరాడకూడదు. మన డబ్బు మనకి ఎలా పని చేయాలో అనేది ఆలోచించాలి. మన లైఫ్ మన ఆలోచనతోనే మారుతుంది. మన ఆలోచన మారితే మన జీవితం కూడా మారుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఈరోజు మోటివేషనల్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరి ఒక మోటివేషనల్ స్టోరీ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ లత, సైనింగ్ ఆఫ్ శ్రీఆర్ స్టూడియోస్.